తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ పార్టీల్లో బీసీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక సవాల్గా మారింది. ఈ సవాల్ని అధిగమించేందుకు 3 ప్రధాన పార్టీలు కూడా ఇక బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశ కావచ్చు, 42% విషయంలో మరి పై చేయి అనిపించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో దీంట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా 72 గంటలు దీక్ష చేయడానికి ఇప్పటికే మరి ప్రభుత్వం అనుమతి కోరారు. సో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అనుమతి లేదు. కోర్టు నుంచి అయినా అనుమతి తీసుకొని నిరాహార దీక్ష చేస్తామని చెప్తున్నారు. కవిత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం నమస్తే. ఎట్లా చేయబోతున్నారు? వాస్తవానికి సుప్రీంకోర్టు ఏమో 50% కంటే రిజర్వేషన్స్ ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదని చెప్తున్న నేపథ్యంలో మీరు చేస్తున్న దీక్ష వల్ల బీసీ రిజర్వేషన్ ఇది పాసిబుల్ అవుతుందంటారా? డెఫినెట్లీ ఆల్రెడీ మన రాష్ట్రంలోనే 50% అబౌవ్ మనము రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామండి. సుప్రీంకోర్టు చెప్పినటువంటి 50% అన్నది ఈడబ్ల్యూఎస్ పాస్ కావడంతో ఆ సీలింగ్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉంది. బీసీలకు రావాల్సినటువంటి బిల్లు ఖచ్చితంగా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. బీసీలకు రిజర్వేషన్ అనేది లోకల్ బాడీస్లో మనం ఇప్పుడు ఇచ్చుకుంటే ఫ్యూచర్లో ఎమ్మెల్యేస్ ఎంపీస్లో కూడా కావాలి మా వాటాని కొట్లాడే ఆస్కారం ఉంటుంది. 2 విద్యా ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు కనుక రిజర్వేషన్ సాధించుకున్నట్టయితే దాన్ని పెంపొందించుకోవడానికి బీసీ బిడ్డలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. సో అన్ని రకాలుగా మంచి కండ్యూసివ్ వాతావరణం ఉన్నది కాబట్టే పోరాటం ఉధృతం చేసాం, ఇంకా కూడా ఉధృతంగా ముందుకెళ్తాం. అంటే ఈ 42% రిజర్వేషన్ బిల్లు హైకోర్టు ఆదేశాలను సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి. సో ఇప్పుడు ప్రభుత్వం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ 2 చిత్తశుద్ధిగా 42% ఇచ్చి తీరుతాయా? దీంట్లో అందరూ కలిసిపోతారా? బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు న్యాయం జరుగుతలేదనే ఉద్దేశంతోనే దీక్ష చేపట్టడం జరిగిందండి. మొదటిది ఏదైతే బిల్లు 42% కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసి పంపిందో దాన్ని బీజేపీ రాష్ట్రపతి గారి దగ్గర ఆపేసింది. దాన్ని తక్షణమే పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1. 2 షార్ట్ కట్ మెథడ్ అయినటువంటి ఆర్డినెన్స్ చేయాలని కేవలం తెలంగాణ జాగృతి ఈ రాష్ట్రంలో డిమాండ్ చేసింది. దానికోసం రైలు రోకో నిర్వహిస్తామని చెప్పింది. యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి పెట్టినటువంటి ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. కానీ ఆర్డినెన్స్ను కూడా మళ్ళా గవర్నర్ గారి దగ్గర బీజేపీ ఆపేసింది. సో ఈ 2 పార్టీల వైఖరిని కూడా ఎండగడుతూ ఖచ్చితంగా ఇటువంటి సత్యాగ్రహ దీక్షల వల్ల మాత్రమే ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే ఈ పార్టీల మీద ఒత్తిడి తేగలుగుతామని నేను నమ్ముతా ఉన్నాను. అందుకోసమే ఈ దీక్ష చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా ఒత్తిడి పెంచుతాం. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి కూడా చాలామంది స్వచ్ఛందంగా తరలి వస్తామని చెప్తా ఉన్నారు. అనేక మంది మేధావులు వారి యొక్క మద్దతు ప్రకటించి ఉన్నారు. సో వారందరి మద్దతుతో ఈ ప్రభుత్వాలు ఈ 2 పార్టీల మీద కూడా ఒత్తిడి పెంచగలుగుతామని నేను నమ్ముతున్నాను. కవితకి ఏం సంబంధం? కవిత బీసీ కాదు కదా అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు అంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీలో కూడా మీ మీద సొంత పార్టీకి సంబంధించి అంటే మీ బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా దీన్ని చూస్తున్నారా? మీ జాగృతి ఎజెండానా ఇది బీసీ రిజర్వేషన్? బీసీల మీద నేను ముందు నుండి జాగృతి ఆధ్వర్యంలోనే పోరాటం చేస్తున్నాను. మహిళా బిల్లు మీద కూడా నేను జాగృతి ఆధ్వర్యంలోనే ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటం చేయడం జరిగింది. ఆనాడు లేని అభ్యంతరం ఈనాడు కొత్తగా కొంతమంది లేవనెత్తుతూ ఉన్నారు. వారికి కాలమే సమాధానం చెప్తుంది. అయితే మాట్లాడేవాళ్ళు నా మీద విమర్శలు చేసేవాళ్ళు బీసీలు కాదు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు. సో ఇదంతా ఒక ఎజెండా ప్రకారం జరుగుతుందని నేను నమ్ముతున్నా. బట్ దేనికైనా యాజ్ ఐ సెడ్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అన్ని బయటకు వస్తాయి. అంటే మీరు బీసీ పెద్దల్ని కలుస్తున్నారు, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళని కలుస్తున్నారు, బీసీ సంఘాల వాళ్ళందరినీ కలుస్తున్నారు. దీంట్లో వాస్తవానికి తెలంగాణ బీసీ ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉందా? దీంట్లో కొర్రీలు ఉన్నాయని కూడా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, తర్వాత దీంట్లో కాంగ్రెస్ బీజేపీలో కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. దీని ఎట్లా? డెఫినెట్గా చిత్తశుద్ధి లేదు కదండి. ఉంటే ఈ పాటికి బిల్లు పాస్ అయిపోయేది. ఆర్డినెన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ రైట్, ఆటోమేటిక్గా ఈ పాటికి పాస్ అయిపోయి ఉండాలి. ఆర్డినెన్స్ అంటేనే ఎమర్జెన్సీ టైంలో అసెంబ్లీల సమావేశం జరగనటువంటి సమయంలో ఇచ్చేటటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. దాన్ని కూడా కాలరాస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి గవర్నర్ గారు సంతకం పెట్టలేదు. సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఫ్యూచర్లో కూడా డిస్కస్ చేయాలి. అయితే ఇక్కడ ఒకవేళ అట్లా గవర్నర్ అడ్డుపడ్డప్పుడు, ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్డుపడ్డప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళే హక్కు ఇచ్చింది. కానీ ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటలేదు. అంటే బీజేపీ ఒక పక్క మోసం చేస్తుంటే ఆ మోసానికి కాంగ్రెస్ సహకరిస్తుందని అనేటువంటిది మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అది తెలియజేయడానికి మా దీక్ష ఇంకా మరింత పెద్ద గొంతుక అవుతుందని నేను భావిస్తున్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు తండ్రితో కలిసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ జాగృతిని ఒక సమాంతర వ్యవస్థ నిర్మించారు. అదే క్రమంలో ఇప్పుడు బీసీ నినాదం బీసీ 42% కావచ్చు అంతకంటే పెద్ద ఇష్యూ లాగా మారబోతుంది అనిపిస్తుంది. దాన్ని
బేస్ చేసుకొని మీరు అది స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారా? డెఫినెట్లీ తెలంగాణ ఉద్యమము కేసీఆర్ గారే మేము చేసే ఉద్యమానికైనా స్ఫూర్తిగా ఉంటారు. వారు చేపట్టిన పంతాన్ని మేము కూడా చేపడుతున్నాం. శాంతియుతమైనటువంటి ఉద్యమాల నిర్మాణం కూడా వారి యొక్క ఇన్స్పిరేషన్ వల్లనే చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏ ఉద్యమం చేసినా అది రాజ్యాంగబద్ధమై ఉండాలి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫ్రేమ్ వర్క్లో ఉండాలనే ఆలోచన సరళితోనే మేము చేస్తూ ఉన్నాము. అదే కొనసాగిస్తాం. అంటే కేసీఆర్ గారికి మీరు చెప్పారా, నాన్న ఇట్లా వెళ్తున్నాను నేను, నాకు మద్దతు కావాలని చెప్పి ఆయన గో హెడ్ అన్నారా? అంటే ప్రధానంగా ఒకటండి, నేను ఆనాడు మహిళా బిల్లు చేపట్టిన, ఈరోజు బీసీ బిల్లు చేపట్టిన, జాగృతి తరఫున చేపట్టాను. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. పలు సందర్భాల్లో వారు జాగృతి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారని కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో మేము మా ఎజెండాను తీసుకొని ప్రజలను కలుపుకొని ముందుకెళ్తాం. కవిత కేవలం కాంగ్రెస్ ఎజెండానే తన జెండా కోసం చేస్తుంది. బీసీ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్కి రేవంత్ రెడ్డి మీ వెనుకున్నాడు. సో కాంగ్రెస్ అక్కడ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న నేపథ్యంలో మీరు సంబరాలు నిర్వహించారు వాళ్ళకంటే ముందే. చూడండి, నేను నికార్స్ అయినటువంటి తెలంగాణ బిడ్డను. నాకు మనసులోటి బయటోటి చెప్పుడు అలవాట్లేదు. ఒకవేళ నేను ఏదైనా పార్టీతో కలిసి పనిచేస్తే ఓపెన్గా డంకాబా చేయించి అనౌన్స్ చేసి కలుస్తాను. అంతేగాని ఏదో ముంగటోటి ఎజెండా వెనుకోటి ఎజెండా అన్నది అలవాట్లేదు. నేను బీసీల కోసం చాలా సిన్సియర్గా సీరియస్గా వచ్చి మూమెంట్ చేస్తున్నాను. అది ఇవాళ కాకపోతే 10 ఏళ్ళ కన్నా బయటపడుతుంది కదా, నటన ఎప్పటికైనా బయటపడుతుంది, నిజం ఎప్పటికైనా నిజమే ఉంటుంది. నేను నా ఉద్యమంలో సిన్సియారిటీ ఉంది. నేను ఒక అంశాన్ని ఏదైనా టేకప్ చేస్తే అది సాధించే వరకు కూడా వదిలిపెట్టను. కాబట్టి బీసీ బిల్లు కూడా ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు వచ్చే వరకు వదిలిపెట్టేదే లేదు. తెలంగాణ బిడ్డలకు బీసీలు ఇక్కడ లోకల్ బాడీ హక్కులు సాధించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమాల్లో నేను ప్రధాన భూమికను పోషిస్తాను. నాన్నకు రాసిన లేఖ ఎలా బయటపడింది? దీని వెనుక కవితనే కావాలని అది లీక్ చేశారు. ఒరిజినల్ అక్కడే ఉంది, ఆయన దగ్గర నుంచి ఏది బయటికి రాదు. సో దాంట్లో ఆ చేసిన కామెంట్స్ కావచ్చు, ఆ లేఖలో సారాంశం కావచ్చు, ఆ తర్వాత మీరు ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలకి ఇప్పటికి కట్టుబడి ఉన్నారా? నేను ఒక మాట చెప్తా ఉన్నా అండి, చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు 70 రోజులుగా ఇదే మాట అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కుట్రపూరితంగా నేను రాసినటువంటి అంతర్గతమైనటువంటి ఒక సమాచారాన్ని లీక్ చేశారని నేను భావిస్తూ ఉన్నాను. చేసింది ఎవరన్నది పార్టీ గుర్తించాలని కోరుతా ఉన్నాను. పార్టీ గుర్తించి ఏ చర్యలు తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. మొన్న అన్నయ్యకు బర్త్డే గ్రీటింగ్ చెప్పారు. సో దాంట్లో రాఖీ పౌర్ణమి కూడా రాబోతుంది. అప్పుడు తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్యకు కేటీఆర్కు రాఖీ కట్టబోతున్నారు. బరాబర్ కడతా కదా, మా అన్ననే కదా, ఎందుకు కడతా. ఓకే, ఒకవైపు కేటీఆర్ను మాత్రమే విభేదిస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది. పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే చర్చ నడుస్తున్నట్టు ప్రచారం. నేను పలు పర్యాయాలు చెప్పానండి, మా బ్రదర్తో నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదని పలు పర్యాయాలు చెప్పాను. లేక లీక్ చేసింది ఎవరన్నది కనుక్కోవాలన్నది తప్పితే అన్నతో ప్రాబ్లం ఉందని నేను ఎప్పుడు చెప్పాలి. అన్నతో నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నాన్న దేవుడు, ఆయన చుట్టూ దయాలు ఉన్నాయి. ఆ దయాలలో మీరు ఇప్పటికైనా కనిపెట్టిరా? అది కనిపెట్టాల్సిన బాధ్యత పార్టీది, నాది కాదు. థ్యాంక్ యూ. తాజాగా జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణ జాగృతి ఎజెండాగానే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం రేపు 72 గంటల దీక్ష చేయబోతున్నాం. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. సో దీంట్లో కోర్టుకు వెళ్ళైనా అనుమతి తెచ్చుకుంటాం. బీసీల విషయంలో ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పోరాట తీరుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎజెండాగానే ఇది భావిస్తున్నాము. సో దీంట్లో నాకు ఎవరితో విభేదాలు లేవు. సో రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి రోజు అన్న కేటీఆర్కు రాఖీ కడతాను. తండ్రి ఆశీస్సులతోనే తాను మరి బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడుతున్నానని కవిత చెప్తున్నాను.